1 Kings chapter 19 and verse 8 లో అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి. ఒక్క నిమిషం ఆగండి. ఆ భోజన బలము చేత ఎన్ని రోజులు ప్రయాణం చేశారట అంటే ఇదేదో మామూలు భోజనం అయితే కాదు కదా, ఇది దిస్ ఈజ్ ఎ స్పెషల్ మీల్. ఇదేదో ప్రాముఖ్యమైన ఆహారం. ఇది ఆ ఆహారంతో ఎన్ని రోజులు ప్రయాణం చేశాడట? 40 రోజులు. ఒక పూట తిని 40 రోజులు ఎక్కడో కూర్చోలేదు, ప్రయాణం చేస్తున్నాడు. హీ వాజ్ వాకింగ్, హీ వాజ్ ట్రావెలింగ్. నడిచేటప్పుడు మనిషికి ఏం కావాలా? శక్తి కావాలి. కూర్చోవడానికి అంత శక్తి అవసరంలా, అంటే నడిచేంత శక్తి అక్కర్లా, కూర్చోవడానికి కూడా శక్తి కావాలి మనకి. ఎందుకంటే కూర్చోలేని వాళ్ళు కూడా చాలామంది ఆపసోపాలు పడిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఒక అరగంట కూర్చోగానే ఇబ్బంది అయిపోతుంటుంది వాళ్ళకి, శక్తి లేక కొన్నిసార్లు. కొంతమంది శక్తి ఉండి కూడా కూర్చోవడానికి ఇబ్బంది పడుతుంటారు, ఎస్పెషల్లీ దేవుని మందిరాల్లో. నడుము చాలా బాధ వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. ఎక్కడ లేని ఇబ్బందులన్నీ కొంతమందికి వస్తూ ఉంటాయి. నడవడానికి చాలా శక్తి అవసరం. అయితే ఈ దైవజనుడట ఒక భోజనం తిని 40 రోజులు నడుచుకుంటూ ప్రయాణం చేసుకుంటూ ఎక్కడికి వచ్చేసారట ఆయన? దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. హి రీచ్డ్ టు ఎ మౌంటైన్ కాల్డ్ హోరేబు పర్వతానికి చేరుకున్నాడట. ఆయన ఎవరు అంటే దైవజనుడు, ప్రవక్త అయిన ఎలైజా అంటే అర్థం ఏంటో తెలుసా? యెహోవా దేవుడు అని అర్థం. దేవుడే నా దేవుడు అని అర్థం ఇచ్చిన ఏలియా ఒకనొక సందర్భంలో నిరాశలోనికి వచ్చాడు, నిస్పృహలోనికి వచ్చాడు. అపవాది కొన్నిసార్లు నిరాశ అనే బాణాలు వేస్తాడు, నిస్పృహ అనే బాణాలు వేస్తాడు. ఎంత భక్తి చేసావు ఏమైపోయింది, ఇన్ని కానుకలు ఇచ్చావు ఏమైపోయింది, ఇన్నిసార్లు మందిరానికి వెళ్ళావు ఏం జరిగింది, ఎంత ప్రార్థన చేసావు ఏమైంది, ఇన్ని ఉపవాసాలు చేసావు ఏమైంది, చూడు లోకస్తులు చూడు ఎంత బాగున్నారో, వాళ్ళు చూడు ఎంత చక్కగా ఉన్నారో, దేవుడు లేనోళ్లే ఈ రోజుల్లో చాలా బాగున్నారే, వారే అన్ని విషయాలు అభివృద్ధి చెందిపోతుంది, నువ్వు దేవుడిని బట్టుకు నువ్వు ఏమి సాధించావు అని చిన్న శోధన కష్టం రాగానే అపవాది అతి తీవ్రంగా నిన్ను కృంగదీసి అలా నిన్ను దేవునికి దూరం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఏలియా రోషం కలిగిన ప్రవక్త దేవుని కోసం నిలబడ్డాడు, అద్భుతాలు ఎన్నో చేశాడు. కర్మెలు పర్వతం మీద విరోచితంగా పోరాడిన ఏలియాకు ఒక వర్తమానం వచ్చింది, రేపు ఈ వేళకు నువ్వు చచ్చిపోతావు అనే ఒక వార్నింగ్ రాగానే అవతల వ్యక్తిని చూసి భయపడడం ప్రారంభించాడు. అవతల ఉన్న వ్యక్తి ఏమన్నా సామాన్యురాలా అంటే కాదు, యెజబెల్ అనే ఒక దుష్ట సంబంధమైన స్త్రీ, ఏది చేయాలనుకుంటే అది చేసేసే స్వాతంత్రం కలిగిన స్త్రీ. నాబోతుని చంపించేసింది అబద్ధ సాక్ష్యాలు పెట్టి. తన భర్తకు ద్రాక్ష తోట ఇవ్వలేదని నాబోతు మీద అబద్ధ సాక్ష్యాలు పెట్టి రాళ్లతో కొట్టి చంపించేసింది. అంత పవర్ఫుల్ లేడే. అలాంటి ఆమె ఉత్తరం రాసేసరికి కొంచెం కంగారు పడ్డాడు ఏలియా. వెంటనే బదరీ చెట్టు కిందకి వెళ్ళాడట. చెప్పండి, ఏ చెట్టు కిందకి వెళ్ళాడు? బదరీ చెట్టుని ఇంగ్లీష్లో బ్రూమ్ ట్రీ అంటారు. చీపుర్లు ఉంటాయి కదా, ఇంటిల్లో చీపుర్లు వాడతాం కదా. ఇప్పుడు చీపుర్లు తక్కువైపోయినాయి, అంతా కూడా ఏమొచ్చేసింది, వ్యాక్యూమ్ క్లీనర్. అంతా కరెంటు మీదే పని అంతా కూడా. చీపుర్లు వాడడం తగ్గిపోయింది. చీపుర్లు, శనికెళ్ళ రాళ్ళు, రోకలి బండలు ఇవన్నీ ఇప్పుడు పెద్దగా కనబట్టాల. పిల్లలకి శనికెళ్ళ రాయి గురించి చెప్పాలంటే చాలా కష్టం అవుతుంది. మిక్సీలు, గ్రైండర్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు ఇవన్నీ కూడా వచ్చేసి లైఫ్ చాలా ఈజీ చేసేసాయి. అయితే బదరీ చెట్టు అనగా చీపురు, మన ఇంట్లో వాడుకున్న చీపురు వాస్తవానికి అది పెద్ద చెట్టేం కాదు, అదొక బుష్ అనమాట, ఒక పొద లాంటిది. ఇప్పుడు ఏలేగారు ఆ పొదలో కూర్చుని పోయి వణికిపోతున్నాడు ఆయన. అయ్యయ్యో నా జీవితం ఏంటో, నా బ్రతుకేంటో. వాస్తవానికి దేవుని ప్రణాళికలో ఏలియాకి ఏమీ లేదు, మరణం లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళిన వారు ఇద్దరు బైబిల్లో, హనోకు మరి ఏలియా. దేవుని ప్రణాళికలో ఏలియాకు మరణమే లేదు. అలాంటి వాడు మరణాపేక్ష కలిగిన వాడై బదరీ చెట్టు కింద కూర్చుని వణికిపోతున్న సందర్భంలో దేవుని దూత కనబడి, దేవుని దూత ఒక అప్పాన్నిచ్చి, నీళ్ల బుడ్డినిచ్చి, వాటిని ఇచ్చిన తర్వాత గో అహెడ్, నువ్వు ప్రయాణం చేయి. గో అహెడ్ అనగా నీ ముందు ప్రయాణం ఉంది, శక్తికి మించిన ప్రయాణం ఉంది. లే అనగానే ఒక్క మీల్ తీసుకున్న ఏలియా స్టార్ట్ చేశాడు. ఒకరోజు అయిపోయింది, ఆకలి ఇట్లా, దాహం ఇట్లా, అమ్మో చాలా ఎనర్జీ ఉందండో ఆ ఫుడ్ ఏదో. 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, 20, 30, 40 రోజులు అయిపోయింది, ఇంకా నడుస్తున్నాడు. హీ వాజ్ థ్రిల్డ్ బై ది ఎక్స్పీరియన్స్. అతని జీవితంలో ఆ ఎక్స్పీరియన్స్ అనుభవిస్తున్నప్పుడు ఒక్క మీల్, ఒక్క అప్పు నా జీవితంలో ఇంత గొప్ప శక్తిని ఇచ్చిందా అని ఆలోచన చేశాడు.
సరాసరి ఎక్కడికి వచ్చేసాడట? దేవుని పర్వతం హోరేబుకి వచ్చాడు. జాగ్రత్త వినండి, హోరేబు అనే మాటకు కొన్ని ట్రాన్స్లేషన్లో కొన్ని మీనింగ్స్ అయితే ఉన్నాయి, కానీ ఒక ట్రాన్స్లేషన్లో నేను చూస్తే హోరేబ్ అనే మాటకు గ్లోయింగ్ అని అర్థం. చెప్పండి, హోరేబ్ అనే మాటకు అర్థం ఏంటి? ప్రకాశించడం అని అర్థం. గ్లో అవుతున్నారు. ఏంటండి ఫేస్ బాగా గ్లో అవుతుంది అంటారు కదా, అంటే గ్లో అవడం అంటే అర్థం ఏంటనమాట? వెలుగుతుందని, ప్రకాశిస్తుందని. అండ్ దెర్ ఈజ్ నో డౌట్, దేవుడు మండుచున్న పొదలో నుండి హోరేబులో ఎవరికి ప్రత్యక్షం అయ్యాడు? మోషే గారికి ప్రత్యక్షం అయ్యాడు. సో హోరేబ్ అనే మాటకు ప్రకాశత అని అర్థం, ప్రకాశించడం అని అర్థం. అంటే ఇప్పుడు ఏలియా గారు ఏ పర్వతం ఎక్కాడు అనమాట? ఆయన ప్రకాశత అనే పర్వతం ఎక్కాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సియోను ఉన్నత పర్వతం ఎక్కువంటే, కాలేబు గారేమో సహవాసం అనే పర్వతం ఎక్కాడు, దావీదు గారేమో సమాధానం అనే పర్వతం ఎక్కాడు. ఏలియా గారు ఏ పర్వతం ఎక్కాడు? ఆయన ప్రకాశించుట అనే పర్వతాన్ని ఎక్కాడు. ఈరోజు నువ్వు నేను ప్రకాశిద్దామా దేవుని కోసం? ఆయన ఎందుకు మన కోసం వెల చెల్లించాడు? ఆయన ఎందుకు మన కోసం రిక్తునిగా చేయబడ్డాడు? ఎందుకు సిలువలో మన కోసం మరణించారు? దారదారులుగా రక్తాన్ని యేసయ్య మన కోసం ఎందుకు కార్చాడంటే మనందరూ కూడా ప్రకాశించాలని. లెమ్ము తేజ రిల్లు నీకేమొచ్చింది? నీకు వెలుగు వచ్చింది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనంలో మాట ఉంటుంది, లెమ్ము తేజ రిల్లు నీకేమొచ్చింది? వెలుగు వచ్చింది. కొన్నిసార్లు కొంతమంది అడుగుతారు, ఏమొచ్చిందిరా నీకు అంటారు కదా. బిడ్డలు దారి తప్పినప్పుడు కొంతమంది తల్లిదండ్రులు బాధపడి ఏమొచ్చిందిరా నీకంటారు. అయితే దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు ఏవేవో వచ్చినాయిలేండి, కానీ ఇప్పుడు ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. దేవుని బిడ్డలు వెలుగు సంబంధులు. హల్లెలూయా. మనం చీకటి సంబంధంలో, చీకటికి మన మీద ఏమీ లేదు, అధికారం లేదు. దురాత్మలకు మన మీద ఏమీ లేదు, అధికారం లేదు. దేవుడు మనకే దురాత్మల మీద ఏమి ఇచ్చాడో? అధికారం ఇచ్చాడు. దయ్యముల మీద అధికారం దేవుడు మనకిచ్చాడు. రోగముల మీద అధికారం దేవుడు మనకిచ్చాడు. మరణం మీద అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని బిడలగా దేవుడు మనకిచ్చిన అధికారం మనం కలిగిన వారంగా బ్రతకాలి. ప్రకాశించే అనుభవం మనలో ఉండాలి. వెలగాలి, దేవుని కోసం వెలగాల. ప్రకాశిద్దామా ప్రభు కోసం? దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్తులవ్వండి.